తిరుపతి శ్రీనివాసం గెస్ట్ హౌస్ వద్ద భక్తుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దర్శనానికి వచ్చే భక్తులపై చేయి చేసుకున్నారు పోలీసులు. భక్తుల పట్ల సంయమనం పాటించాలని చెబుతున్నా వినటం లేదు. దర్శన టికెట్లకు క్యూ లైన్లోకి వెళ్లే వారిని అడ్డగించడంపై ఓ భక్తుడు నిలదీశాడు. దీంతో వాళ్ళపై చేయి చేసుకున్నారు పోలీసులు. మమ్మల్ని కాదు ఎవరు అడిగా దానికి పబ్లిక్ సార్ అడుగుతామా ఏమేముండవు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు ఆసక్తి చూపటం లేదు. క్యూ లైన్లో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాత్రి 10 గంటల నుంచి టికెట్స్ జారీ చేస్తున్నా అవి ఇంకా పూర్తి కాని పరిస్థితి. మరోవైపు పోలీసులు భక్తుల పట్ల దురుసు ప్రవర్తన ఇంకా మారటం లేదు. ఒక మహా విషాదం జరిగి 3-4 రోజులు కూడా కాలేదు, ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అప్పుడే భక్తుల పట్ల ఈ రకంగా ప్రవర్తనను అందరూ కూడా గ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో వైకుంఠ ఏకాదశి ఆ తర్వాత మరుసటి దినాలు ఏ రకమైన రద్దీ ఉంటుందో గతంలో మొత్తం తెలుసు మనకి. కానీ ప్రస్తుతం పలుచగా ఉన్న క్యూ లైన్లు ఏం చెబుతున్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సంబంధించి 10 రోజులకు సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియ టీటీడీ చేపట్టింది. దీనిలో మొదటి 3 రోజులు టికెట్ల జారీ ప్రక్రియలో అలసత్వం ప్రదర్శించడంతో టీటీడీ చరిత్రలోనే కనీవిని రీతిలో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా భక్తులు గాయాలు పాలయ్యారు. వారందరినీ కూడా గుడ్డు చప్పుడు కాకుండా ముందస్తుగా వారికి ప్రాథమిక చికిత్స నుంచి డిశ్చార్జ్ చేసేసిన ఘటన మనం చూడక ముందే మళ్ళా వచ్చేటువంటి యాత్రికుల పట్ల భక్తుల పట్ల పోలీసులు ఇటు విజిలెన్స్ సిబ్బంది ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారనడానికి మనం ఈ రోజు ఇప్పుడు ప్రదర్శించినటువంటి ప్లే అయినటువంటి వీడియో క్లిప్ దానికి ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. వచ్చినటువంటి భక్తులు పట్ల సమన్వయం పాటించాలంటూ టీటీడీ అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇటు విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు ఎలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అసలే వెళ్ళకపోతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి టికెట్లు జారీ ప్రక్రియకి సంబంధించి భక్తులు రాకపోవడంతో చాలా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వచ్చినటువంటి భక్తులను సైతం మంచిగా వారికి క్యూ లైన్లకు పంపించాల్సినటువంటి పోలీసు అధికారులు కూడా చాలా వారి పట్ల దురుసుగా ప్రవర్తించకపోకుండా అసభ్య పదజాలంతో వారిపైన కామన్ పిలిగ్రిమ్స్ పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అసభ్య పదజాలంతో వారు తిడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క క్యూ లైన్లకు సంబంధించి వెళ్ళే క్రమంలో వారందరినీ కూడా సమయం పాటిస్తూ భోజనాశనం చేసుకుంటూ వారి భక్తులు క్యూ లైన్లకు వెళ్తారు. కానీ వెళ్లే వారిని సైతం కూడా అడ్డగించి వారిపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కామన్ భక్తుడుగా ప్రశ్నిస్తున్న ఒక భక్తుడి పట్ల ఏ విధంగా పోలీసులు రాత్రి ప్రవర్తించడానికి ఆ వీడియో క్లిప్ ఆధారంగా నిలుస్తుంది. ఇప్పటికే తిరుపతి జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఇటు టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారిగా ఉన్నటువంటి శ్రీధర్ ను బదిలీ చేశారు. ప్రధానంగా ఒక డిఎస్పీ భక్తుల పట్ల ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారో తప్పుల కారణమైన డిఎస్పీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న తర్వాత కూడా భక్తుల పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎలా దురుసుగా ప్రవర్తిస్తున్నారనడానికి ఆ వీడియోని ప్రధాన ఆధారం. గత ప్రభుత్వంలో చాలా భక్తుల పట్ల సమయం పాటిస్తూ 10 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏడాదిలో ఉత్తర ద్వార దర్శనం అనేది 2 రోజులు ఉండేది 10 రోజుల పాటు పొడిగించి ఏదైతే తమిళనాడులో శ్రీరంగంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని వైకుంఠ ద్వార దర్శనం 2 రోజులకే కాకుండా ఆగమ శాస్త్రం అనుసరించి చాలా ప్రాసెసింగ్ 10 రోజుల పాటు సామాన్య భక్తులు కూడా అందుబాటు తీసుకొచ్చిన చరిత్ర గత ప్రభుత్వం ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో సామాన్య భక్తులు కూడా రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు.